సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్‌గా విద్యార్థులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో మన ఛానల్‌లో మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు వెంటనే తెలియజేస్తుంటాను. అందరూ కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం లేటెస్ట్ అప్డేట్స్‌కి వచ్చేద్దాం. సో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి సెప్టెంబర్ నెలలో 4 రోజుల పాటు హాలిడేస్ అయితే ఇవ్వనున్నది. ఆ డేట్స్ ఏంటివి, వేటి సందర్భంగా అనేది చూసుకుందాం. సెప్టెంబర్ 28వ తారీఖు నాడు లక్ష్మీ పూజ కారణంగా, అలాగే ముస్లిమ్స్‌కి సంబంధించి ఒక ఫెస్టివల్ ఉంది. దీని కారణంగా సెప్టెంబర్ 28వ తారీఖు గురువారం నాడు ఒక హాలిడే అయితే రానుంది. అలాగే సెప్టెంబర్ 30వ తారీఖుకి సంబంధించి హైదరాబాద్లో వినాయక నిమజ్జనం కారణంగా, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 30వ తేదీన శనివారం నాడు కూడా హాలిడే రానుంది. అలాగే అక్టోబర్ 1వ తారీఖు నాడు కనుక చూసుకున్నట్లయితే ఆదివారం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ తారీఖు నాడు కూడా హాలిడే అయితే రానుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీకి సంబంధించి గాంధీ జయంతి సందర్భంగా మొత్తం హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో దాదాపుగా 4 రోజుల పాటు విద్యార్థులకి హాలిడేస్ అయితే రానున్న అంశాన్ని ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. సెప్టెంబర్ 28వ తారీఖు నాడు, అలాగే సెప్టెంబర్ 30వ తేదీ, అక్టోబర్ 1వ తేదీ, అక్టోబర్ 2వ తేదీ హాలిడేస్ అయితే మనకి ఈ చాలా స్పష్టంగా మీరు చూసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇవి లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.